వెల్కమ్ టు కిరాక్ గురు. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే జనరల్ గా మనం చాలా ఇష్టంగా పెట్స్ ని బర్డ్స్ ని పెంచుకుంటూ ఉంటాం. అవి హెల్దీగా ఉండడం కోసం ఫుడ్ మెడిసిన్ చాలా అవసరం. కానీ ఇవన్నీ ఒకే చోట దొరికే ప్లేస్ నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఆ ప్లేస్ అంటే ఇప్పుడు మనం చూసేద్దాం. మైత్రివనం టు యూసఫ్గూడ రోడ్, పిల్లర్ నంబర్ C1463 బిసైడ్ యాక్సిస్ బ్యాంక్ దగ్గర ఈ షాప్ ఉంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వాహిస్ పెట్ వరల్డ్ లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా చాలా రకాల పెట్స్ ఆడుకునే టాయ్స్ కూడా ఉన్నాయి. సో అవి ఏంటి, ఎందుకు పెడతారు, ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న పర్సన్స్ ని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? మనస. ఇక్కడ నాకు చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి. పెట్స్ అట్రాక్ట్ అయ్యే విధంగా కూడా టాయ్స్ చాలా ఉన్నాయి. సో మీ దగ్గర ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి, ఎలాంటి టాయ్స్ ఉన్నాయి, ఎలాంటి హెల్తీ ఫుడ్ ఉందో మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. తప్పకుండా. స్టార్టర్ ఫుడ్స్ ఉంటాయి. స్టార్టింగ్ లో స్టార్టర్ ఫుడ్స్ పెట్టాలి. 2 months తర్వాత 2 to 3 స్టార్టింగ్ బోర్న్ బేబీస్ కా? బోర్న్ బేబీస్ కి మదర్ ఫీడ్ తర్వాత స్టార్టర్ ఫుడ్స్ ఉంటాయి అన్నమాట. స్టార్టర్ ఫుడ్ తర్వాత పప్పీకి వెళ్ళాలి. అంటే ఏజ్ నుంచి ఏజ్ వరకు ఫుడ్ పెట్టాలి. స్టార్టర్ ఫుడ్ వచ్చేసి 2 months నుంచి 3.5 months వరకు. ఓకే. తర్వాత పప్పీ అన్నమాట. పప్పీ 9 months వరకు పెడతారు. తర్వాత అడల్ట్ కి వెళ్ళిన తర్వాత అడల్ట్ ఫుడ్ ఉంటుందండి. ఓకే. అడల్ట్ వెళ్ళిన తర్వాత పెట్టే ఫుడ్ ఏంటి? అడల్ట్ కి వెళ్ళిన తర్వాత పెట్టే ఫుడ్ వచ్చేసి మీకు ప్రొఫెషనల్ లో ఒక టైప్ ఉంటుంది, ప్లస్ ప్రొఫెషనల్ అన్నమాట. ఇది వచ్చేసి నార్మల్ ఫుడ్. అందరూ ప్రొఫెషనల్ బేర్ చేయలేదు. నార్మల్ లో అయితే అందరూ తీసుకుంటారు. ఎక్కువ మెజారిటీ కామన్ గా తీసుకునేది. లేదు మనం ఇంకా ఎక్కువ క్వాలిటీలో పెట్టుకోవాలనుకున్న వాళ్ళ ప్రొఫెషనల్ కి వెళ్తారండి. టైప్స్ ఆఫ్ ఫుడ్స్ కంపెనీస్, డిఫరెంట్ కంపెనీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చూస్ చేసుకుంటారు, ఎవరి బడ్జెట్ ని బట్టి వాళ్ళు. అంటే డాగ్ బ్రీడ్ ని బట్టి ఫుడ్ ఉంటుంది, బ్రీడ్ ని బట్టి కూడా ఉంటుంది. ఒక్కొక్క దానికి హైపో అలర్జిటిక్ అని ఉంటుంది. అన్ని ఫుడ్స్ వాడికి పడదు అనమాట. అలా కూడా ఉంటాయి. రాయల్ కెనిన్ లో స్పెసిఫిక్ గా ఉంటాయండి, హైపో అలర్జిటిక్ అని ఇట్లా స్పెసిఫిక్ గా ఉంటాయి. దానికి తగ్గట్టు కూడా పెడతారు అనమాట. ఇప్పుడు వరకు మనం డాగ్ ఫుడ్స్ ఎన్ని ఉంటే చూసాం, కానీ ఇప్పుడు క్యాట్ ఫుడ్స్ లో ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయి, ఎన్ని ఐటమ్స్ ఉంటాయి ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే తునా ఫ్లేవర్. బేసిక్ గా మనం అందరం తునా ఫిష్ తినే ఉంటాం, కానీ క్యాట్స్ ఫుడ్ లో కూడా తునా ఫ్లేవర్ అంటే ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం. మేడం, యాక్చువల్లీ అందరం తునా ఫిష్ తినే ఉంటాం, కానీ క్యాట్స్ ఫుడ్ లో తునా ఫ్లేవర్ అనేది ఏ విధంగా ఉంటుంది? ట్యూనా ఫ్లేవర్ కూడా ఉంటుందండి. ట్యూనా ఒక్కటే కాదండి, మెకరాల్ అని, ఓషన్ ఫిష్ అని, చికెన్ ఫ్లేవర్ అని, వీటిల్లో కూడా టైప్స్ ఆఫ్ ఉన్నాయి ఫుడ్స్. అంటే ఇంకా ఫ్లేవర్స్ వేరే ఉన్నాయా? ఏదండి అంటే ఇప్పుడు క్యాట్ అట్రాక్ట్ అయ్యేలాగా ఏ విధంగా? చాలా ఉన్నాయి ఐటమ్స్. క్యాట్ కూడా రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. మనకే నార్మల్ గా జనరల్ గా ఒకటి తింటే బోర్ కొట్టేస్తుంది, అలాంటి వాటికి కూడా ఉంటుంది కంపల్సరీ కదా, వాటికి కూడా బోర్ కొడుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి వాటికి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి. మేడం, క్యాట్స్ కి పెట్టే ఫుడ్స్ లో ఇంకా ఎలాంటివి ఉన్నాయి? విస్కస్, ప్యూర్ పెట్, కిటెన్స్ చాలా రకాలు ఉన్నాయండి. రూల్స్ లో ఉంటుంది. అలాగే రాయల్ కెనిన్ మియావ్లో కూడా ఉంటుందండి. మీకు వచ్చేసి వెట్ ప్రోలో కూడాను యూరినరీ ట్రాక్ అని చెప్పేసి ఉంటుంది. యూరినరీ ట్రాక్ ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ అట్లా ఉంటాయి, త్వరగా వచ్చేస్తుంది అనమాట క్యాట్ కి. అంటే వాటి నుంచి ప్రొటెక్ట్ అవ్వడం కోసం స్పెషల్ ఫుడ్ కూడా ఉంటుంది. ఆ ఫుడ్ పెడితే త్వరగా క్యూర్ అవుతుంది. ఒక పెట్స్ కి పెట్టే ఫుడ్ లో మెడిసిన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అంటారు కదా, సో అలాంటి ఫుడ్ మన దగ్గర ఏమైనా ఉందా? అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు యూరినరీ ట్రాక్ ఉంది, అది మెడికేటెడ్ అనమాట. అది కూడా ప్లస్ ఇంకొకటి యాంటీ హెయిర్ బాల్ మియావ్లో. ఇక్కడ ఫుడ్ లో మెడిసిన్ మిక్స్ అయ్యే కాకుండా పెట్స్ అట్రాక్ట్ అయ్యేలాగా డిఫరెంట్ మోడల్స్ లో ఫుడ్ కూడా అవైలబుల్ గా ఉంది. ఇక్కడ మరింత ఎక్కువ పెట్స్ ని అట్రాక్ట్ చేసేందుకు స్టార్టర్స్ టైప్ లో డిఫరెంట్ ఫ్లేవర్స్ లో కూడా ఫుడ్ దొరుకుతుంది. మీకు ఇంకొక విషయం తెలుసా, ఇక్కడ ఫుడ్ మెడిసిన్ తో పాటు లైవ్ లో పెట్స్ ని బర్డ్స్ ని కూడా సేల్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూసారు కదా ఎన్ని రకాల టాయ్ ఐటమ్స్ ఉన్నాయో. మంచి బ్రాండెడ్ టాయ్స్ కూడా సేల్ చేస్తున్నారు. మీకు పెట్స్ కి సంబంధించిన ఫుడ్ బిజినెస్ పెట్టాలని ఎలా అనిపించింది? పెట్టి 10 years అవుతుంది. యాక్చువల్ గా ఇది మాది హర్షిత్ పెట్స్ అని ఎల్లారెడ్డి గూడలో ఒకటి ఉంది. స్టార్ట్ చేసింది అదే అన్నమాట. మా హస్బెండ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ అక్వేరియంస్ స్టార్ట్ చేసి దాని తర్వాత స్టార్ట్ అయ్యింది. తర్వాత పెట్స్ నుంచి ఫుడ్ కి ఇట్లా మొత్తం 24th year ఇది. 24 years అన్నమాట. మన కస్టమర్స్ రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళు నాకు గ్రూమింగ్ కావాలి, క్లినిక్ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. వాళ్ళ గురించి అని చెప్పేసి వాళ్ళని అటు ఇటు ఇబ్బంది పట్టలేక
ఇక్కడ ఒకటి మనం పెడితే అన్ని ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చారు అని అంటే ఇది లేదు అనిపించుకోకుండా అన్ని కూడా అన్ని అవైలబిలిటీగా అన్ని అవైలబుల్ ఉండేలాగా పెట్టామన్నమాట ఈ షాపు. మన దగ్గర క్లినిక్ ఉంటుంది, గ్రూమింగ్ ఉంటుంది, లైవ్ ఐటమ్ ఉంటుంది, పెట్ ఫుడ్ ఏది కావాలంటే అది అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ ఏదన్నా బై మిస్టేక్ లేకపోయినా సరేను మేము సాయంత్రానికి అరేంజ్ చేయగలుగుతాం. సో మీకు ఏదైనా ఐటమ్ కావాలి ఇక్కడ లేదనుకుంటే సో మీరు వాళ్ళకి చెప్తే అది అరేంజ్ చేస్తారు, ఆ రోజే అరేంజ్ అయిపోతుందండి. ఇలాంటి బ్రాంచెస్ ఇంకా ఉన్నాయా? ఇంకేంటండి? ఇంకొకటి ఉంది, ఫస్ట్ అది, నెక్స్ట్ ఇది అన్నమాట. సో చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన కిరాక్ గురు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.